ఇప్పుడు మోకాళ్ళు అరుగుదలలో భాగంగా మనము మోస్ట్ ఆఫ్ ద పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లోపల ఏం చేస్తుంటామంటే జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే మన మోకాళ్ళకి సప్లై చేసే నరాలు కొన్నిటికి లేజర్ ట్రీట్మెంట్ అంటాము. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్ అంటాం. వీటి గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది మొదలుపెట్టినప్పుడు ఏమయ్యేది అంటే సర్జరీస్కి ఫిట్ లేకుండా ఊరికే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి మోకాళ్ళు చుట్టూ ఉన్న నరాలకి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కొన్ని ఏరియాస్లో పెయిన్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఆ ఏరియాస్కి సప్లై చేసే నర్వ్ని ఎప్పుడైతే మనం పర్మనెంట్గా అబ్లేట్ చేయగలుగుతామో ఆ పెయిన్ అనేది పోతుంది. టెంపరేచర్స్ కంట్రోల్ చేసుకొని కన్వెన్షనల్ ఆర్ఎఫ్, కూల్డ్ ఆర్ఎఫ్ అన్ని డిఫరెంట్ మెథడ్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవి మనము ఓన్లీ జస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసి స్టాప్ చేసామనుకోండి, సో ఒక 6 monthsలో మళ్ళీ ఆ నర్వ్స్ అనేది రీజనరేట్ అవడము, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వడం. జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేట్ చేస్తాము. దాని తర్వాత 3 sittings ఆఫ్ పిఆర్పి, లూబ్రికేషన్, తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, డూస్ అండ్ డోంట్స్ అవన్నీ కంబైన్ చేసామనుకోండి ప్రాపర్గా ఎఫెక్టివ్ ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇలాంటి కేసులు చేసిన చోటుని ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఏ రోజు ప్రాబ్లమ్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ దెన్ ఇవన్నీ చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారానే చేస్తారు కాబట్టి చేయించుకున్న వెంటనే మీరు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.